శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11లో ఉన్నాము. పరమాత్మ సావిత్రితో అంటున్నాడు, మనిషి అచైతన్యం నుంచే వచ్చాడు కాబట్టి ఆ చైతన్యం యొక్క మూసి తాళం వేయబడిన చైతన్యపు తలుపులను తెరిచేది మనిషి. అంటే పరిణామంలో పదార్థము, ప్రాణము, మనసు ఆవిర్భవించుకున్న దశలో, మనసు వికసించుకున్న దశలో మనిషి ఆవిర్భవించాడు. అలా మనిషి అచైతన్యం నుంచే వచ్చాడు. కానీ ఆ అచైతన్యపు తలుపులను, చైతన్యపు మూసుకున్న తలుపులను తెరిచేది కూడా మనిషి. అయినా అది మనిషిని తన పట్టులో బంధించి ఉంచుకుంటుంది. ఆ చైతన్యం ఎప్పుడైతే మనిషి ఆ తలుపు తెరవాలని చూస్తాడో అప్పుడు అది తన పట్టులో బంధించి మనిషిని పెడుతుంది. అతని ఆలోచనల చుట్టూ తన వలయాన్ని చిత్రిస్తుంది. అతని హృదయాన్ని అతిమానస కాంతి అందుకోకుండా మూసేస్తుంది. ఒక ఉన్నతమైన మిరుమిట్లు గొలిపే పరిమితి ఊర్ధ్వంలో మెరుస్తుంది. ఒక నల్లని కట్టిపడేసే సరిహద్దు క్రింద పాలిస్తూ ఉంటుంది. పైన ఒకటి మిరుమిట్లు గొలిపే పరిమితి ఊర్ధ్వంలో మెరుస్తుంది. పైన మెరిసేది అతి మానసం. క్రింద కట్టిపడేసే ఈ అచేతన సరిహద్దు ఆ క్రింద పరిపాలిస్తూ ఉంటుంది. ఒకటి క్రింద అంధకారంలో ఉన్న అచేతన, ఇంకొకటి పైన మిరుమిట్లు గొలుపుతూ మెరిసే అతిచేతన, సూపర్ కాన్సియన్స్. ఇది శూన్యమే, అది శూన్యమే. ఇన్కాన్సియన్స్ శూన్యమే, సూపర్ కాన్సియన్స్ శూన్యమే. ఈ రెండు అంతరిక్షాల మధ్యన మనిషి మనసు మూసుకుపోయింది అంటున్నాడు పరమాత్మ. మరి ఇంకా పరమాత్మ ఏమంటాడు సావిత్రితో? దానికి సావిత్రి మరి ఒప్పుకుంటుందా? అది చూద్దాం. పేజ్ నెంబర్ 690. He seeks through words and images the truth, and pouring on surfaces and brute outsides, or dipping cautious feet in shallow seas. Even his knowledge in an ignorance, he is barred out from his own inner depths. He cannot look on the face of the unknown. మనిషి పదాలలో, ప్రతిమలలో, అంటే మంత్రాలలో, దేవతా విగ్రహాలలో పరమసత్యాన్ని అన్వేషిస్తాడు. ఉపరితలాలపై ఆటవిక బాహ్య కర్మకాండలను నిర్వహిస్తాడు. యజ్ఞాలు అంటాడు, యాగాదులు అంటాడు, వ్రతాలు అంటాడు, నోములు అంటాడు. ఇవన్నీ కూడా ఉపరితలం పైన చేసే బాహ్య కర్మకాండలు. వీటిని నిర్వహిస్తాడు. లోతు లేని ఆధ్యాత్మిక సముద్రాలలో జాగ్రత్తగా అడుగేస్తాడు. ఇవన్నీ కూడా పెద్దగా లోతు లేనివి, పైన షాలోగా ఉండేటివి. వీటి మీద జాగ్రత్తగా అడుగులేస్తూ ఉంటాడు. అలా అతను పొందిన జ్ఞానము, మరి అది జ్ఞానం అవుతుందా? అది ఒక అజ్ఞానమే. తన ఆంతరిక లోతుల నుంచి ఈ రకంగా నిషేధించబడ్డాడు. ఇవన్నీ చేయడం ద్వారా తనంతానే నిషేధించుకున్నాడు. అజ్ఞేయుని వదనాన్ని ఈ రకంగా మనిషి ఎప్పటికీ చూడలేడు. హౌ షాల్ హీ సీ విత్ ద omniscient eyes? How shall he will with the omnipotent force? Oh, too compassionate and eager dawn, leave to the circling aeon's tardy pace, and to the working of the inconscient will, leave to its imperfect light the eternity race. All shall be done by the long act of time. అలాంటి మనిషి, అటువంటి అర్థజ్ఞానంతో ఉన్న మనిషి ఏ విధంగా సర్వజ్ఞుని నేత్రాలతో చూడగలడు? ఏ విధంగా సర్వశక్తిమంతమైన శక్తితో సంకల్పిస్తాడు? అతనికి సర్వజ్ఞుని నేత్రాలు ఎలా వస్తాయి? సర్వశక్తివంతమైన ఆ సంకల్పం ఎలా వస్తుంది? నువ్వు ఎంతో దయతో, మనుషుల మీద కారుణ్యంతో, ఆతృతగా ఉదయించిన ఓ ఉషోదయమా, నీకు మనుషుల మీద ఎంతో ప్రేమ ఉంది. వాళ్ళ కష్టాలపై, దుఃఖాలపై అమితమైన కరుణ ఉంది. కానీ పరిభ్రమించే యుగాల నిదానమైన నడకకు, అచేతన సంకల్పానికి, అపరిపూర్ణ కాంతికి మానవజాతిని వదిలి. మానవజాతి ఇప్పుడు ఎక్కడ ఉంది? అచేతనలో ఉంది, అపరిపూర్ణ కాంతిలో ఉంది. దానికి వదిలేసి, యుగాల నిదానమైన నడకకు మానవజాతిని వదిలేసి, నువ్వు అందులో జోక్యం చేసుకోవద్దు. కాలం యొక్క దీర్ఘచర్యతో సమస్తము నెరవేరుతుంది. నువ్వు చెప్పిందంతా నెరవేరుతుంది. భూమి స్వర్గం అవుతుంది, కానీ దానికి టైం పడుతుంది, కాలం పడుతుంది. ఆ కాలం యొక్క దీర్ఘచర్యతోనే ఇదంతా కూడా నెరవేరుతుంది. Although the race is bound by its own kind, the soul in man is greater than his fate, above the wash and surge of time and space, disengaging from the cosmic commonality by which all life is kin in grief and joy, delivered from the universal law, the sun-like single and transcendent spirit can blaze its way through the mind's barrier wall and burn alone in the eternal sky, inhabitant of a wide and endless calm. మానవజాతి తన సొంత విధానానికి కట్టుబడిపోయిన, మానవతకు కట్టుబడిన మనిషిలోని అంతరాత్మ అతని విధి కన్నా గొప్పది. మనిషిలో అంతరాత్మ అన్నది ఉంది, అది అతని విధి కన్నా గొప్పది.
కాల ప్రదేశాల ఆటుపోట్లకు పైన విశ్వసాధారణత నుండి విడిపోయి ఏ ధర్మం వల్ల సమస్త జీవితము బాధ సంతోషాలతో అనుబంధంలో ఉందో, ఏ ధర్మము మనిషి జీవితాన్ని బాధ సంతోషాలకు కట్టిపడేసిందో ఆ విశ్వధర్మం నుంచి విడిపోయి విడుదలయ్యి సూర్యుని వంటి ఒకే ఒక సర్వాతిశయ ఆత్మ మనసు గోడను ఛేదించుకుంటూ మనిషి అంతరాత్మ, వ్యక్తిగత ఆత్మ అన్నది అంతరాత్మ తన ప్రకాశిత మార్గాన్ని ఏర్పరచుకొని శాశ్వత గగనంలో, శాశ్వత ఆకాశంలో ఒంటరిగా జ్వలిస్తుంది. ఒక విశాలమైన అంతం లేని నిశ్చలతలో నివసిస్తుంది. ఇది జరుగుతుంది ఎందుకంటే మనిషిలో అంతరాత్మ ఉంది కాబట్టి. ఈ అంతరాత్మ మామూలు ధర్మం నుంచి, విశ్వధర్మం నుంచి విడుదలవుతుంది. ఆత్మ మనసు గోడను ఛేదించుకుంటూ తన మార్గాన్ని తాను ఏర్పరచుకుంటుంది. ఓ ఫ్లేమ్, withdraw into thy luminous self, or else return to thy original might on a seer summit above thought and world. Partner of my unavowed eternity, be one with the infinity of my power, for thou art world mother and the bride. Out of the fruitless yearning of earth's life, out of her feeble unconvincing dream, recovering wings that cross infinity, pass back into the power from which thou camest. ఇదంతా జరిగి తీరుతుంది ఓ అద్భుత జ్వాల. కాబట్టి నువ్వు కొంచెం వేచి చూడు. నువ్వు ప్రస్తుతానికి నీ ప్రకాశిత ఆత్మలోకి విరమించుకో. లేదంటే ఆలోచనకు ప్రపంచానికి పైన ఒక తపోశిఖరం పైన నీ యథార్థ శక్తికి తిరిగి వెళ్ళు. కాలమంటూ లేని నా శాశ్వతత్వపు భాగస్వామిగా ఉండు. నా శాశ్వతత్వంలో ఒక భాగస్వామిగా, ఒక పార్ట్నర్గా ఉండు. నా శక్తి అనంతత్వంలో ఒకరుగా ఉండు. ఎందుకంటే నువ్వు విశ్వమాతవు, వధువువు. భూ జీవితం వ్యర్థంగా పడే పరితాపాల నుంచి, ఒప్పించలేని ఆమె బలహీన స్వప్నం నుంచి, భూజీవితం వ్యర్థంగా ఈ పరితాపాలన్నీ పడుతూ ఉంది. వాటి నుంచి ఒప్పించలేని ఆమె పృథ్వీ పొందుతున్న, పృథ్వీ గంటున్న ఆ బలహీన స్వప్నం నుంచి అనంతాన్ని దాటే నీ రెక్కలను తిరిగి పొంది నువ్వు ఏ దివ్యశక్తి నుంచి వచ్చావో ఆ శక్తిలోకి తిరిగి వెళ్ళు. టు దట్ thou can uplift thy formless flight. Thy heart can rise from its unsatisfied beats and feel the immortal and spiritual joy of a soul that never lost felicity. Lift up the fallen heart of love, which flutters cast down desire's abyss into the gulfs. ఆ తత్తులోకి నీ రూపరహిత ఉడ్డయనాన్ని, రూపం లేని నీ ఫ్లైట్ను, నీ ఎగరటాన్ని ఉద్ధరించు. అంటే అక్కడికి నువ్వు ఎగిరిపో. నీ హృదయం అసంతృప్త స్పందనల నుంచి పైకి లేవగలదు. అక్కడ ఎప్పటికీ ఆనందాన్ని కోల్పోని అంతరాత్మ అమర ఆనందాన్ని, ఈ అంతరాత్మకుండే అమర ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని సంవేదించు, అనుభూతి చెందు. కోరిక అగాధంలో పడి కొట్టుకుంటున్న ప్రేమ పతనమైన హృదయాన్ని ధరించుకో. నీదంతా కోరిక, సత్యవంతుడు బతకాలి, నీవు సత్యవంతుడు కలిసి భూమి మీద జీవితాన్ని ఉద్ధరించాలి అన్నదంతా కూడా ఆ కోరిక. ఆ ప్రేమ పతనమైన ఆ హృదయాన్ని, అది ప్రేమ అంటున్నావు, అలాంటి హృదయాన్ని నువ్వు ఉద్ధరించుకో. కోరిక అగాధంలో పడింది నీ ప్రేమ, దాన్ని ఉద్ధరించుకో. ఫర్ ఎవర్ రెస్క్యూడ్ అవుట్ ఆఫ్ నేచర్స్ షేప్స్, డిస్కవర్ వాట్ ద ఎయిమ్లెస్ సైకిల్స్ వాంట్, దేర్ ఇంటర్వైన్డ్ విత్ ఆల్ దై లైఫ్ హెస్ మెంట్. హియర్ వెయిన్లీ సాట్ ఇన్ ఎ టెరెస్ట్రియల్ ఫార్మ్, బ్రేక్ ఇన్ టు ఎటర్నిటీ దై మార్టల్ మౌల్డ్, మెల్ట్ lightening into thy invisible flame, clasp ocean deep into thyself, thy wave, happy forever in the embosoming surge. విశ్వ ప్రకృతి రూపాల నుంచి శాశ్వతంగా రక్షించబడి లక్ష్యరహిత ఆవృతాలు, ఎయిమ్లెస్ సైకిల్స్, అవి ఏం కోరుకుంటున్నాయో తెలుసుకో. అంటే అవి లక్ష్యరహితంగా కాలం అలా తిరుగుతూ ఉంది, యుగాలు అలా తిరుగుతూ ఉన్నాయి అంటే అవి ఏం కోరుకుంటున్నాయి అన్నదాన్ని నువ్వు తెలుసుకో. నీ జీవితానికి అర్థం, జీవిత పరమార్థం అంతా అక్కడుంది. భూరూపంలో, ఈ శరీరంలో నువ్వు వ్యర్థంగా అన్వేషిస్తున్నావు. ఇది జరిగేది కాదు. నీ మర్త్య రూపాన్ని అనంతత్వంలోకి ప్రవేశపెట్టు. ఈ మెరుపును నీ అదృశ్య జ్వాలగా చేసుకో. ఒక తరంగంలా మహాసాగరాన్ని ఆలింగనం చేసుకుని దాని లోతుల్లోకి మునకవేయి. మహాసాగరం అంటే ఇక్కడ శాశ్వతత్వం. ఒక తరంగంలాగా, ఒక తరంగం ఎలా అయితే సాగరంలో ఉంటుందో, సాగరాన్ని ఆలింగనం చేసుకొని అందులోనే ఉండిపోతుందో, ఆ రకంగా నువ్వు కూడా దాని లోతుల్లోకి మునక వేయి. నిన్ను హత్తుకునే ప్రవాహపు పొంగులో సంతోషంగా ఎప్పటికీ ఉండిపో. ఆ సర్జ్లో, ఆ పొంగులో ఎప్పటికీ సంతోషంగా ఉండిపో. గ్రో వన్ విత్ ద స్టిల్ ప్యాషన్ ఆఫ్ ద డెప్త్స్.
Then shall thou know the lover and the loved, leaving the limits dividing him and thee. Receive him into boundless Savitri, lose thyself into infinite Satyavan. O miracle, where thou beginnest, there cease. లోతుల నిశ్చల ఆపేక్షతో పాటుగా నువ్వు కూడా వృద్ధి చెందుతావు. అలా శాశ్వతత్వపు లోతుల్లోకి మునిగినప్పుడు అక్కడున్న ఆపేక్షతో పాటుగా నువ్వు కూడా వృద్ధి చెందుతావు. అప్పుడు ప్రేమికుడిని, ప్రేమించబడేవాడిని, అంటే నిన్ను, సత్యవంతుని, మీ ఇద్దరిని వేరు చేసే పరిమితులకు అతీతంగా అర్థం చేసుకుంటావు. అప్పుడు అపరిమితమైన సావిత్రి, ఈ రకంగా సావిత్రి అపరిమితమైంది. ఆ అపరిమితమైన సావిత్రిలోకి సత్యవంతుని చేర్చుకో. అనంత సత్యవంతునిలో నిన్ను నువ్వు పోగొట్టుకో. నీలో సత్యవంతుని చేర్చుకో, సత్యవంతునిలో నిన్ను నువ్వు పోగొట్టుకో. అలా పోగొట్టుకొని అతనిలో కలిసిపో. ఓ అద్భుతమా, ఓ మిరకిల్! ఎక్కడ ప్రారంభించావో అక్కడే ఆగిపో. నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆగిపో అంటూ మృత్యువు ఇంత కన్విన్సింగ్గా, ఇంత అద్భుతంగా సావిత్రికి చెప్తూ ఉన్నాడు. మరి అద్భుతమైన పరమాత్మతో సావిత్రి ఏమంటుంది, ఒప్పుకుంటుందా అన్నది చూద్దాం. బట్ సావిత్రి answered to the radiant God, in vain thou temptest with solitary bliss, two spirits saved out of a suffering world, my soul and his indissolubly linked in the one task for which our lives were born, to raise the world to God in deathless light, to bring God down to the world on earth we came, to change the earthly life to life divine. కానీ సావిత్రి ప్రకాశమాన దైవానికి ఇలా బదులు పలికింది. ఒంటరి ఆనందం కోసం నేను మాత్రమే పొందే ఆనందానికి నన్ను ఇన్ని విధాలుగా ప్రలోభ పెడుతున్నావు. నేను ఒక్కదాన్ని పొందే ఆనందం కోసము నన్ను ఇన్ని రకాలుగా కూడా ఆకర్షిస్తున్నావు, ప్రలోభ పెడుతున్నావు ప్రభు, పరమాత్మ. అదంతా వ్యర్థం. దీని వలన దుఃఖబాధిత ప్రపంచం నుంచి రెండు ఆత్మలు రక్షించబడతాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేయటం వలన ఈ దుఃఖబాధిత ప్రపంచం నుంచి కేవలం రెండు ఆత్మలు మాత్రమే రక్షించబడతాయి. అంతే కదా. నేను సత్యవంతుడు బయటపడి అనంతంలో హాయిగా సంతోషంగా ఉంటాం. కానీ నా లక్ష్యం అది కాదు, నాకు కావాల్సింది అది కాదు. మేమిద్దరం మాత్రమే సంతోషంగా ఉండటం కాదు. నా అంతరాత్మ, సత్యవంతుని అంతరాత్మ ఒకే కార్యం నిర్వర్తించటానికి విడదీయలేనంతగా కలిసి ఉన్నాయి. మా లక్ష్యం కూడా, మా ఇరువురి లక్ష్యము, నా లక్ష్యము సత్యవంతుని లక్ష్యము కలిసే ఉంది. సో అది కాదు. దీనికోసమే మేము భూమి మీద జన్మించాం. మా లక్ష్యం నెరవేర్చుకోవడానికే భూమి మీద జన్మించాం. అది ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని మరణరహిత కాంతిలో భగవంతుని వైపు ఉద్ధరించటానికి. కేవలం మేము స్వర్గాన్ని అనుభవించటానికి కాదు, ఈ ప్రపంచం మొత్తాన్ని మరణరహిత కాంతిలో, మరణం లేని అమర కాంతిలో, అమరత్వ కాంతిలో భగవంతుని వైపు ఉద్ధరించాలి. ఈ ప్రపంచాన్ని మొత్తం, ఈ ప్రపంచంలో ఉన్న జాతిని, భూ జీవితాన్ని దివ్య జీవితంగా పరివర్తన చెందించాలి. దీనికోసమే మేము వచ్చాం. ఇదే మా లక్ష్యం. ఐ కీప్ మై విల్ టు సేవ్ ద వరల్డ్ అండ్ మ్యాన్, ఈవెన్ ద చార్మ్ ఆఫ్ దై అల్యూరింగ్ వాయిస్, ఓ బ్లిస్ఫుల్ గాడ్ హెడ్, కెనాట్ సీజ్ అండ్ స్నేర్. I sacrifice not earth to happier worlds, because there dwell the Eternal's vast idea and his dynamic will in men and things. So only could the enormous scene begin. నా సంకల్పము ప్రపంచాన్ని, మనిషిని రక్షించడమే. మా లక్ష్యం ఏంటి, మా కార్యం, మేము నిర్వర్తించాల్సిన కార్యం ఏంటి? ఈ ప్రపంచాన్ని, మానవ జాతిని రక్షించడమే. దీన్ని నిలబెట్టుకుంటాను. ఓ నిత్యానంద పరమాత్మ, ఎంతో ఆకర్షపెట్టే, ప్రలోభ పెట్టే మీ స్వరం కూడా, నీ స్వరము ఎంతో మత్తుగా ఆకర్షపెడుతూ, ప్రలోభ పెడుతూ ఉంది. అది కూడా నా సంకల్పాన్ని స్వాధీనం చేసుకోలేదు, బంధించలేదు. నా సంకల్పం అంత బలమైనది. నేను పొందే సంతోష ప్రపంచాల కోసం భూమిని త్యాగం చెయ్యను. నా సంతోషం కోసం నేను భూమిని త్యాగం చేయను. ఎందుకంటే నా సంకల్పంలో శాశ్వతుని విశాల ఆలోచన ఉంది. నా సంకల్పం అంటే అది నీ సంకల్పమే. నువ్వు ఇంతగా చెప్తూ ఉన్నావు, కానీ నా సంకల్పంలో శాశ్వతుని విశాల ఆలోచన ఉంది, నీ ఆలోచన ఉంది. మనుషులలో, వస్తువులలో ఉండే ఆయన శక్త్యుత్పాదక సంకల్పం ఉన్నాయి. అలాగే సృష్టి అనబడే ఈ మహాదృశ్యము ప్రారంభమైంది. Whence came this profitless wilderness of stars, this mighty barren wheeling of the suns? Who made the soul of a futile life in time, planted a purpose and a hope in the heart, set nature to a huge and meaningless task, or planned her million eoned efforts waste?
What force condemned to birth and death and tears, these conscious creatures crawling on the globe? If earth can look up to the light of heaven and hear an answer to her lonely cry, not weighing their meeting, nor heaven's touches near, if thou and I are true, the world is true. అలా కాకపోతే ఫలితమాశించని నక్షత్రాల విస్తారత ఎందుకు వచ్చింది? ఇదంతా కాకపోతే, ఇదే లక్ష్యము కాకపోతే, ఇదే పరమాత్మ లక్ష్యం కాకపోతే, ఆయన శక్తితో ఆయన సంకల్పము కాకపోతే, ఈ సృష్టి అనబడి ఈ మహాదృశ్యము ఎందుకు ప్రారంభమైంది? ఎందుకు ఈ సృష్టి ఉంది? నక్షత్రాల విస్తారత ఎందుకు వచ్చింది? సూర్యులు వ్యర్థంగా మరి పరిభ్రమిస్తున్నారా? కాలంలో అంతరాత్మ వ్యర్థంగా జీవితాన్ని గడుపుతూ ఉందా? ఈ అంతరాత్మ ఉన్నది, అది మరి కాలంలో వ్యర్థంగా జీవితాన్ని గడపాల్సిందేనా? తన సుఖం కోసం, తన సంతోషం కోసం? హృదయంలో ఒక ప్రయోజనం, ఒక ఆశ స్థాపితమై ఉన్నాయి. అవి విశ్వ ప్రకృతిని ఒక విశాలమైన అర్థరహిత కార్యానికి వదిలేయడానికేనా, లేదా యుగాలుగా చేస్తున్న ఆమె భ్రమణాన్ని వ్యర్థం చేయడానికేనా ఉన్నాయి? విశ్వ ప్రకృతిని అలా వదిలేయడానికి, ఆమె భ్రమణాన్ని వ్యర్థం చేయడానికేనా ఈ యుగాలు చేస్తున్న ఆమె భ్రమణాన్ని? యుగాలుగా చేస్తూ ఉంది విశ్వ ప్రకృతి, యుగాలుగా ఒకే రకంగా తిరుగుతూ ఉంది, భ్రమిస్తూ ఉంది. మరి ఆమె భ్రమణాన్ని వ్యర్థం చేయటానికేనా ఇవన్నీ కూడా ఉన్నాయి? ఏ శక్తి ఈ చైతన్య జీవులను భూమిపై తిరిగాడేట్లుగా కన్నీళ్లతో జనన మరణాలకు బంధించేట్టుగా చేసింది? మరి ఏ శక్తి జీవులంతా భూమిపై తిరగాడేట్టు చేస్తుంది, జనన మరణాలకు బంధించబడేట్టుగా చేసింది? ఒకవేళ పృథ్వీ పైకి తలెత్తి స్వర్గకాంతిని చూడగలిగితే, పృథ్వీ పైకి తలెత్తి స్వర్గకాంతిని చూసిందంటే, తన ఒంటరి ఆక్రందనకు సమాధానాన్ని వింటే, ఆమె ఏడుపుకు, ఆమె ఆక్రందనకు, భూమి ఆక్రందనకు స్వర్గం నుంచి సమాధానాన్ని విన్నదంటే, ఆ రెండింటి కలయిక వ్యర్థమూ కాదు, స్వర్గ స్పర్శ పృథ్వీకి శాపమూ కాదు. ఆ రెండింటి కలయిక అన్నది వ్యర్థమేం కాదు. ఆ స్వర్గ స్పర్శ పృథ్వీకి శాపమూ కాదు. నువ్వు నేను సత్యమైతే, నువ్వు సత్యం నేను సత్యం, ప్రభు నువ్వు సత్యం నేను సత్యం, నువ్వు సత్యము నేను సత్యమైతే ప్రపంచం కూడా సత్యమే అంటుంది సావిత్రి. ఇంకా సావిత్రి ఏమంటుంది భగవంతుడితో అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.